గురుగారు, జ్యోతిష్య శాస్త్ర ప్రకారము నక్షత్ర మాసానికి చాంద్రమాసానికి ఉన్న తేడా ఏమిటి? చంద్రగమనము ఒక్క నక్షత్రం దగ్గర ప్రారంభమై మళ్ళీ అదే నక్షత్రం దగ్గరికి రావడానికి పట్టే సమయాన్ని నక్షత్రమాసం అంటారు. ఇది 27 రోజుల మీద కొంత సమయం గడుస్తుంది. చంద్రుడు అమావాస్య నుంచి మరీ అమావాస్య దాకా లేదా పౌర్ణమి నుంచి పౌర్ణమి దాకా సంచరించడానికి పట్టే కాలాన్ని చాంద్రమాసము అంటారు. ఇది 29 రోజులు ఉంటుంది. అలాగే రాక్షస మాసము, అసంగత మాసము, పాత మాసము అని చంద్రగమనాన్ని ఆకాశంలో ఉన్నటువంటి గ్రహముల గమనాన్ని అనుసరించి కాల నిర్ణయం చేయటం జరిగింది. పాత మాసము అంటే రాహుకేతు బిందువులను, ఛాయాగ్రహాలని మనం అభివర్ణిస్తాం. చంద్రుడు ఒక పాత స్థానం నుంచి మళ్ళీ అదే పాత స్థానం దాకా రావడానికి పట్టే సమయాన్ని పాత మాసము అంటారు. అలాగే భూమికి దగ్గరగా ఉన్న బిందువు దగ్గర పయనం ప్రారంభించి మళ్ళీ ఆ బిందువు దాకా వచ్చే సమయాన్ని అసంగత మాసము అంటారు. ఇన్ని మాసముల వర్ణన ఎందుకు చేస్తారు అంటే, నక్షత్ర జ్ఞానం అనేది మొదటి నుంచి భారతీయుణ్ణి నడిపిస్తున్న విజ్ఞానం. చంద్రమా మనసో జాతః, చంద్రుడి యొక్క ప్రభావం ప్రతి జీవుడి మీద ఉంటుంది అని వేదం చెబుతున్న సత్యం. అలాగే ఛాయాగ్రహాలైన రాహుకేతువుల ప్రభావం ఎలా ఉంటుందో దాన్ని గమనించటం పాతమాసం యొక్క లక్షణం. ఇలా గ్రహ గమనాన్ని అనుసరించి మానవ జీవన విధానంలో కలిగే మార్పుల యొక్క లక్షణాలను తెలియజేయటం కోసమే ఇన్ని మాసాల యొక్క ప్రస్తావన మనకు జ్యోతిష శాస్త్రంలో కనపడుతుంది. తెలుసుకుందాం, ఆచరిద్దాం, ఆనందిద్దాం.